నేను నేను మీసం తిప్పి చెప్పుకుంటా. ఈ 3 సినిమాలకి మనం ఆన్సర్ ఇస్తున్నాం. అది 'ఓజీ'. అది వచ్చేటప్పుడు మనం ఎవరో తమిళ్ వాళ్ళు ఇప్పుడే 'గన్స్ అండ్ రోసెస్' లిరికల్ వీడియో చూసా. తమనన్న ఊచకోత ఏం కొట్టాడు భయ్యా, పిచ్చి కొట్టాడనమాట. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇలాంటి అవుట్‌పుట్ అది కూడా తమనన్న నుంచి వస్తది. అది కూడా 'ఓజీ' మూవీ గురించి వస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అన్నమాట. తమన్నా టేక్ ఎబోవ్. అస్సల ఆ సౌండింగ్ గాని, ఆ మిక్సింగ్ గాని నెక్స్ట్ వీర లెవెల్ అనమాట. యాక్చువల్‌గా నేను చాలా లేట్‌గా చూసాను. ఎందుకంటే నేను షిఫ్ట్‌లో ఉండడం వల్ల చూడలేకపోయాను. కాకపోతే షిఫ్ట్ అయిపోంగానే నేను ఫస్ట్ చేసే పని 'గన్స్ అండ్ రోసెస్' లిరికల్ వీడియో చూడటం అనమాట. సినిమా సాంగ్ స్టార్టింగ్ ఓకే పర్లేదు, లిరిక్స్ అలా వెళ్తున్నాయి, ఇంగ్లీష్ లిరిక్స్ వస్తున్నాయి. 'గన్స్ అండ్ రోసెస్' స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయిందనమాట నాకు. ఎప్పుడైతే తెలుగు లిరిక్స్ స్టార్ట్ అయినాయో ఇంక చూసుకో అస్సలా ఏం సౌండ్ అది. అసలు ఆ లిరిక్స్ గాని, ఆ లిరిక్స్‌కి వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్ గాని ఒక ఊపు ఊపిందనమాట. నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. అస్సల ఆ లిరికల్ వీడియో చూస్తుంటే. ఏం కొట్టాడు భయ్యా తమన్. నిజంగా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే నేను. తమన్ అంటే చాలా మంది బాలయ్య బాబు బాగా కొడతాడు అనుకుంటారు. నిజంగా బాలయ్య బాబు గట్టిగా కొట్టేస్తాడు. కాకపోతే 'ఓజీకి' ఇంత డ్యూటీ చేస్తాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఏం డ్యూటీ చేశాడు భయ్యా తమన్ అయితే. నిజంగా సాంగ్ ఈస్ తోపు. అసలు లాస్ట్ 1 మినిట్ ఉంటది. ప్యూర్ గూస్ బంప్స్ వస్తాయి. దానికి తగ్గట్టు లిరికల్ వీడియో కూడా తోపు కూడా ఎడిట్ చేశారనమాట. చాలా బాగా కేర్ తీసుకున్నారు లిరికల్ వీడియోలో కూడా. లిరిక్స్ కూడా చాలా టూ గుడ్, చాలా బాగున్నాయి. మెయిన్‌గా నేను ఫస్ట్ 'సుజిత్' తమన్ 'ఓజీకి' తమన్ అనౌన్స్ చేసినప్పుడు నాకెందుకో రాంగ్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే కంటిన్యూగా తమనే చేయడం, పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నీ. ఏమైనా కొత్తోళ్ళని ట్రై చేసుంటే లేకపోతే 'గిబ్రాన్ని' ట్రై చేసుంటే బాగుండనిపించింది. కాపోతే ఎప్పుడైతే 'గ్లింప్సీ' స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఇంగ 'ఓజీ' డ్యూటీ ఎక్కాడనమాట. ఆ తర్వాత స్టార్ట్ అయిన 'ఫైవ్ స్టోమ్' గాని, ఆ తర్వాత రిలీజ్ అయిన 'సువ్వి సువ్వి' గాని, తర్వాత 'ఓమి ట్రాన్స్' గాని, ఇప్పుడు ఈ సాంగ్ అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఒక హైప్‌ని ఇంకొక లెవెల్ పెంచిందనమాట. అసలే 'ఓజీకి' ఇప్పుడు పడి చచ్చిపోతున్నారు. ఈ సాంగ్ విన్న తర్వాత అది హైప్ ఇంకో నెక్స్ట్ లెవెల్‌కెళ్తది. శవాలేస్తే అంటారు కదా! నిజంగా ఇలాంటి హైప్ ఉన్నప్పుడు ఇలాంటి సాంగ్స్ ఇంకా వస్తుంటే ఇంక శవాలు నిజంగా లేచిపోతాయనమాట. అసలు తోపు సాంగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్‌గా రియాక్షన్ వీడియో చేద్దాం అనుకున్నా. బట్ కాపీరైట్ వల్ల చేయలేకపోతున్నాను. సో, సాంగ్ ఈస్ టూ గుడ్. లిరిక్స్ గాని ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. అస్సల తోప్ బై తమనన్న. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఈ రేంజ్ అవుట్‌పుట్ నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇగ చూద్దాం 25థ్ రోజు ఎలా ఉంటదో, ఎలాంటి రచ్చ ఉంటదో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటదో, ఇంగ 'సుజిత్' సంభవం ఎలా ఉంటదో. వీఆర్ రియల్లీ వెయిటింగ్ ఫర్ 'ఓజీ'. దే కాల్ హిమ్ 'ఓజీ'. నేనే కాదు వరల్డ్ వైడ్‌గా చాలా మంది వెయిట్ చేస్తున్న ఫిల్మ్ అది. అసలే సెప్టెంబర్ బాగా టాలీవుడ్ బాగా కలిసొచ్చింది. చూద్దాం ఎండింగ్ ఎలా ఉండబోతుందో. సో, అది నాకు ఈ సాంగ్ మీద ఉన్న ఒపీనియన్. మీకెలా నచ్చింది? మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో చెప్పండి. సో, దట్స్ ది వీడియో గైస్. ఐ హోప్ ది లైక్ ది వీడియో. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ విచిత్ర కథలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. బై బై.